నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. హైదరాబాద్లో అత్యంత దారుణమైనటువంటి ఘటన, అమానుషమైనటువంటి ఘటన జరిగింది. పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఇది జరిగింది. మనోహర్ అనేటువంటి వ్యక్తి అమ్మాయికి ఎయిడ్స్ రక్తంతో కూడినటువంటి ఇంజెక్షన్ ఇచ్చేసి పారిపోయాడు. వీడు ఎందుకు ఆ విధంగా చేశాడు, ఎందుకు ఆ అమ్మాయికి ఎయిడ్స్ రక్తంతో కూడినటువంటి ఆ సిరింజిని ఇంజెక్షన్ని గుచ్చేసి పారిపోయాడు అన్నది 2 నిమిషాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తా. యాక్చువల్గా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు కుదిరిచినటువంటి వివాహమే, కొద్ది రోజుల్లోనే పెళ్ళి ఉంది. అయితే సడన్గా ఇతనికి హెచ్ఐవి ఉందని చెప్పి సమాచారం వచ్చింది. ఆ నోట ఈ నోట సమాచారం తెలిసి వీళ్ళు ఈ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కూడా తెలిసింది. కొన్ని రోజులుగా ఇతను అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, చాలా రోజుల నుంచి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇక పెళ్లికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ టైంలో ఇతనికి ఆరోగ్యం అంతగా బాగోక, కొంత నీరసంగా ఉండి, ఏదో ఇబ్బందికరంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాడు, టెస్టులు చేయించుకుంటే హెచ్ఐవి పాజిటివ్ ఉంది బాబు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇతను ఎవరికి తెలియకూడదని చెప్పి దాచే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలవటం, తర్వాత ఇక్కడ ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు ఈ అమ్మాయికి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియడంతో ఈమె పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇతను మాటిమాటికి ఫోన్లు చేసి వేధిస్తూ ఉన్నాడు. ఈ హెచ్ఐవి అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి వస్తూనే ఉంది, దీన్ని లైట్ తీసుకోవాలి. ఇప్పుడు అధునాతన మెడిసిన్స్ కూడా వచ్చేసాయి, మెడిసిన్స్ వాడితే తగ్గిపోద్ది అంటున్నారు డాక్టర్స్. ఇది పెద్ద అసలు ఇబ్బందే కాదు. ఎయిడ్స్ అంటే ఏదో గతంలో లాగా బాధపడిపోయి ఇక చచ్చిపోతాడు, అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏం లేవు, మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి, ఇది కూడా చాలా నార్మల్ స్టేజ్లో ఉందని చెప్పారు, తగ్గిపోతుంది, మనకి తగ్గిపోయిన తర్వాత మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు అంటే ఈ అమ్మాయి నిరాకరించింది. నువ్వు అసలు నాకు మళ్ళీ ఫోన్ చేయకు, ఇప్పుడు నాకు కొంత అదృష్టం బాగుండటం వల్ల నీకు హెచ్ఐవి ఉందని చెప్పి పెళ్ళికి ముందే తెలిసింది, ఇంకా నా అదృష్టం బాగుంది, నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నా జీవితాన్ని నాశనం చేసుకోదలుచుకోలేదు అని చెప్పింది. ఇతను పగ పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. నీకు చెప్తే అర్థం కాదా, ఇది తగ్గిపోద్ది అంటున్నారు కదా డాక్టర్స్ కూడా, ఇది మెడిసిన్స్ వాడితే తగ్గిపోద్ది అంటున్నారు కదా, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు, మరి ఇద్దరం పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పి వేధించడం మొదలుపెట్టాడు, కాల్స్ మీద కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఏమి విసుక్కోవటం, నాకు చేయొద్దని చెప్పడం, నువ్వు ఇట్లాగే బిహేవ్ చేస్తే కేసు పెడతానని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్న 11వ తారీఖు వీడు ఏం చేశాడు, ఆ హెచ్ఐవి ఇంజెక్షన్, ఎందుకంటే ఇప్పుడు నాకు హెచ్ఐవి ఉంది కాబట్టి తనకు కూడా హెచ్ఐవి ఉందనుకో, అప్పుడు పెళ్లి చేసుకుంటుందిగా. ఇప్పుడు ఇద్దరు హెచ్ఐవి బారిన పడితే ఇక పెళ్లి చేసుకోవడానికి ఏముంటుంది, అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది కానీ చెప్పి ఒక సైకోలాగా, ఒక క్రిమినల్ లాగా బిహేవ్ చేసి వాడు ఏం చేశాడు, 11వ తారీఖు ఎవరు లేరనుకుని నిర్ధారించుకొని ఆ ఇంజెక్షన్, ఎయిడ్స్ రక్తంతో ఉన్నటువంటి ఆ ఇంజెక్షన్ని తీసుకొని తన జేబులో దాచుకొని ఇంటికి వచ్చి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదని చెప్పి నానా హంగామా గొడవ చేశాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అని చెప్పి గొడవ చేశాడు. నువ్వు ఇదే విధంగా పిచ్చి వేషాలు వేస్తే నేను పెద్దగా అరుస్తాను, అందరినీ పిలుస్తాను, నువ్వు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆమె గట్టిగా అరవటం, తర్వాత వీడింకా పెద్ద ఎత్తున గొడవకు దిగటం, తర్వాత వాళ్ళ గొడవ పట్టడం, కొట్టడం, ఇలాంటి చేస్తూ తన వెంట తెచ్చుకున్నటువంటి ఆ సిరింజిని ఒక్కసారిగా ఆమెకి పొడి చేసి ఆ ఇంజెక్షన్ అందులోకి వదిలేసేసి ఆ రక్తం ఆమెకి ఎక్కించేసేసి అట్నుంచటే పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇంకా ఈమె ఏడవటాలు, తర్వాత వాళ్ళందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవటాలు, తర్వాత పోలీసులకి కేసు పెట్టడాలు, ఈమె హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇదంతా జరిగింది. ప్రస్తుతం వీడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనుషుల బిహేవియర్ ఏ విధంగా ఉందో చూడండి. మొన్న మధ్యలో కర్నూలులో కూడా ఇదే విధంగా జరిగిందండి. కర్నూలులో ఒక డాక్టర్ని నర్సు ప్రేమించింది. ఆ నర్సు ప్రేమని ఈ డాక్టర్ యాక్సెప్ట్ చేయకపోతే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉంది కదా, సో నర్సు డాక్టర్ ప్రేమ నిరాకరించాడని చెప్పి ఈ డాక్టర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చింది ఆ నర్సు. ఇది సేమ్ ఎయిడ్స్ రక్తంతో ఉన్నటువంటి ఇంజెక్షన్ ఇచ్చింది. నెల రోజులుగా అవుతుంది అంతే ఆ ఘటన జరిగి, మళ్ళీ ఇప్పుడు ఇది జరిగిందనమాట. అంటే మనుషులు తమకు దక్కదు అనుకున్న పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధమవుతూ ఉన్నారు, ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ఘటన అర్థమవుతుంది. చూడండి, పెళ్ళికి నిరాకరించింది, నేను పెళ్లి చేసుకోనన్న ఉద్దేశంతో ఆమె కూడా ఎయిడ్స్ రక్తం ఎక్కించారంటే మనుషులు ఏ విధంగా తయారవుతున్నారు చూడండి. చాలా బాధాకరమైనటువంటి విషయం నిజంగా. ఇప్పుడు ఆమె ఆసుపత్రిలో ఉంది, నేను బతుకుతానా చస్తానా, నాకు కూడా ఏమన్నా హెచ్ఐవి వచ్చేసిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళని చాలా దారుణంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోనంటోంది,
అంతకుముందు వరకు బాగానే మాట్లాడింది, ఇక పెళ్ళైపోతుంది అనుకున్న తరుణంలో ఈ విధంగా తెలిసిన తర్వాత నన్ను పక్కన పెట్టేసిందని చెప్పి భరించలేక ఒక క్రిమినల్ లాగా, ఒక సైకోలాగా బిహేవ్ చేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇతను ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులు కూడా కేసు పెట్టి ఇంకా అసలు ఈ ఈ ఈ సిరంజి ఏ విధంగా తీసుకోవాడు, తన బ్లడ్డే ఎక్కిచ్చాడా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా తీసుకున్నాడా అన్నది కూడా పోలీసుల విచారణలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే తనకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అన్న ఒక మెంటాలిటీ క్లియర్గా కనిపిస్తోంది. మనుషులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారండి. ఇప్పుడు జైల్లో ఊచ లెక్క పెడతా ఉన్నాడు. ఒకవైపు అతను ఆరోగ్యం బాగాలేదు, ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు, జైల్లో ఊచ లెక్క పెడతా ఉన్నాడు. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.